ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం. తదుపరి కుంభరాశి. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. అయిన మే నెలలో శుక్రుడు, శని, బుధుడు, రాహువు ఉన్నారు. అయితే కుంభరాశిని మనం లగ్నంగా తీసుకున్నట్లంటే ద్వితీయంలో ఈ 4 గ్రహాలు ఉన్నాయి. తృతీయంలో అంటే మేషంలో రవి ఉన్నారు, చతుర్థంలో గురువు ఉన్నారు, గురువు తర్వాత కర్కాటకంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతు ఉన్నారు. అయితే ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉన్నాయి. ఈ రాశి వారి ఈ గ్రహానుకూలత ఎలా, ఈ గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే ద్వితీయంలో ఉన్న రాహువు ఈ నెల 19 నుంచి లగ్నంలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశం ఉంటుంది. అందువల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి 15వ తారీఖున మారుతున్నారు. గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15న మారుతున్నారు. గురువు ఏ రాశిలో అయినా సరే 1 సంవత్సరం ఉంటారు. అంటే ఈయన ఒకసారి 12 రాశుల్ని చుట్టడానికి 1 సంవత్సరం పడుతుంది, 12 సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో 1 సంవత్సరం ఉండడం వల్ల. అందువల్ల గురువు ఎప్పుడైనా ఒక రాశి మారినట్లయితే తప్పకుండా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు వృషభ రాశిలో సంవత్సరం అయింది. ఇప్పుడు 15వ తారీఖు వృషభం నుంచి మిథునానికి గురువు చలనం ఉన్నది మిథున రాశికి. అందువల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. ఈ మిథున రాశిలోనే 1 సంవత్సరం గురువు ఉంటారు. ఆ తర్వాత గురువు వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ కాలం మంచి యోగదాయక కాలం అని చెప్పాలి. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీ జరిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అట్లాగే గృహాలు కొనుక్కుందాం అనుకుంటున్న వారికి గృహయోగం ఉంది. అటువంటి ప్రయత్నాలు వీళ్ళు బాగా చేసుకోవచ్చు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో జరుగుతుంది. వీళ్ళకి ఇది ఎప్పటి నుంచో వీళ్ళు మనసును పట్టి పీడిస్తున్నట్టు సమస్యలు తొలగిపోయి వీళ్ళు ఆ సమస్య నుంచి వీళ్ళు విముక్తులు అవుతారనమాట. వ్యాపారం ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులు కూడా ఆదాయం చాలా బాగుంటుంది. ఎన్ని రకాల మార్గాలుగా ఆదాయం వీళ్ళు పెట్టుబడులు పెడతారు, అన్ని మార్గాల నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది. వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు. మిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. మిత్రులతో పార్టీలు చేసుకోవడం విలాసంగా ఆనందంగా ఉంటారు. అట్లాగే గృహంలో ఈ రాశి వాళ్ళకి
ఇంట్లో వివాహం జరిగే అవకాశం ఉంది. ఎవరికైనా వివాహం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఈ ఈ రాశి వారికి ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఉంది. గౌరవం బాగా దొరుకుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. ధన ప్రాప్తి ఉంటుంది. అయితే ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులు అనే వాళ్ళకి రాశి వాళ్ళకి ఉంటాయి. అవి ఏంటంటే అనారోగ్య సూచన, ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇంటి పోరు ఇంత కాదే అన్నట్టు ఇంట్లో పోరు ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందు కుటుంబ సభ్యుల్లో సౌఖ్యం వచ్చేటటువంటి ఆలోచన మీరు చేయాలి. కుటుంబంలో అందరూ ఒక మాట మీద వెళ్ళే రకంగా వీళ్ళు ఆలోచించి తగిన పరిష్కారాలు చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఒకవేళ కుటుంబంలో సభ్యులు మాట వినని వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఇచ్చే సలహాను పాటించండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దాని మీద ఆలోచన చేసి ఆ సలహాను పాటించడం అనేది చాలా మంచిది. వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఖర్చులు కొంచెం కనిపించే అవకాశం చాలా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. శనికి అభిషేకం చేయడము, ఇంట్లో 24 గంటలు రుద్రం పెట్టుకుని రుద్రం వినడం, ఇంట్లో రుద్ర పఠనం జరుగుతూ ఉంటే రుద్రం అలా వినబడుతూ ఉంటే చాలా మంచిది. అందువల్ల రుద్రాన్ని మించిన పరిహారం లేదు. రుద్రం జరుగుతూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ రాశి వారికి శివాభిషేకం చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళడము, శివుడికి అభిషేకం చేయించడము చెప్పుకోదగ్గ పరిహారాలు. మే 22న ఉన్నది. అదేవిధంగా ఈ రాశి మార్పు వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది. అందువల్ల వీరికి గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది. రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు. అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు. విద్యార్థులకు మంచి కాలం చెప్పవచ్చు. గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము, అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది. గురు అనుగ్రహం, గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము, దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ, గురుచరిత్ర పారాయణం కానీ చేయడము, విష్ణాలయాలు, శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది. అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉంది. వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము, వాకింగ్ చేయడము, అట్లా జిమ్కి వెళ్ళడము, ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు. అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు. అనారోగ్య సూచనలు కూడా లేవు. వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందువలనంటే 4వ తారీఖున డొల్లుకత్తెర ఉన్నది. 11వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు నిజకత్తెర ఉంటుంది. ఈ కత్తెరలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే. అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము, నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది. దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడము అవసరం. అట్లాగే వ్యవసాయదారులు కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది. అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమందికి ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే అవకాశం కూడా కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నది. అందువల్ల వీళ్ళకి అవమానం, అపనింద, సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము, గురుచరిత్ర పారాయణం చేయడము, పెద్దవాళ్ళని